గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం భీమడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకులు కె శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులను ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులు నేర్చుకుంటున్న అంశాలపై వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు భీమడోలు శాఖ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక విద్యార్థులు పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై స్పందించిన నాగరాజు ఈ ఏడాదిలోనే భీమడోలు ఉండి శాఖ గ్రంథాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. భీమడోలు గ్రంథాలయాన్ని 50 లక్షల వ్యయంతో ఆధునిక డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు, నిపుణులచే వినోదాత్మక విజ్ఞాన శిక్షణ అందిస్తున్నామని, దీనివల్ల విద్యార్థుల్లో పఠనాశక్తి పెరుగుతుందని అన్నారు. యువతకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు, కాపాక సతీష్, పైడమల యుగంధర్, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, బీజేపీ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్, జనసేన నాయకులు తాటిమళ్ల రామ్మూర్తి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, ఉపాధ్యాయులు షరీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ చాలా కష్టపడి మొత్తం మీద సైట్ అయితే సంపాదించుకున్నాం సార్. ఆ సైట్లో భవనం నిర్మించేది కాదు, మరి నమ్మక మాకు సహాయం చేస్తారు మరి మనం కోరుకుంటూ మీ నుంచి మన ఫండ్స్ నుంచి ఏదైనా ఫండ్స్ కానీ మన లైబ్రరీ ఫండ్స్ ఏమైనా ఉంటాయి కనుక, లేకపోతే కానీ ఏసీఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా ఉంటాయి కనుక వీళ్ళంత వరకు దీనికి మనం మోడల్ లైబ్రరీ కింద కన్స్ట్రక్ట్ చేయాలి. అట్లాగే ఊళ్ళో కాబట్టి పిల్లలందరూ కూడా ఈ వేసవికాలంలో లైబ్రరీ అంటేనే ఆధునిక గ్రంథాలయం పెద్దలు ఎలా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని నేర్పించడంలో మన సుధాకర్ మాస్టర్ గారు, రైట్ హ్యాండ్ టు ది మా లైబ్రేరియన్ శ్రీనివాస్ గారికి రైట్ హ్యాండ్గా పనిచేసి కూడా సార్ మీరు అవకాశం ఉంటే అది చూడండి. నరేంద్ర మోదీ గారు కూడా ఆహ్వానం ఇచ్చారు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో. నా పిల్లలకి నా ఆశీస్సులండి, కూటమి నాయకులందరికీ నా ధన్యవాదాలండి. సమ్మర్లో మళ్ళీ సంవత్సరం మనం గ్రంథాలయం లైబ్రరీలో మన సొంత భవనంలో ఉండి ఇలా చేసుకోవాలని, దానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జుత్తిగ నాగరాజు గారిని, అలాగే ఇక్కడ ఉన్న లైబ్రరీ కమిటీ, అభివృద్ధి కమిటీ మొత్తం అందరినీ కోరుకున్నాను. ఎంతో కాలం కళ సాకారం అయిపోయింది. ఈ దేవుడు వాసులందరూ కూడా ఈ మంచి రోజులు మరీ మంచి నమస్కారాలు. గ్రంథాలయం తరఫున, కమిటీ తరఫున, గ్రామస్తుల తరఫున, మా పిల్లల తరఫున మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం సార్. మీకు ఇక్కడ లైబ్రరీ ఈ 40 రోజులు కూడా మీకు కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మన గ్రంథాలయం ద్వారా కానీ, అలాగే మన అభివృద్ధి కమిటీ సభ్యులు సహకారం కానీ, అలాగే డోనర్ సహాయ సహకారాలతో ఈ యొక్క లైబ్రరీ శిక్షణ తరగతులు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మాకు భీమడోలు వచ్చేటప్పటికి మరి సరైన గ్రంథాలయం ఇక్కడ మీకు శాఖ గ్రంథాలయం లేదని మా దృష్టికి ఇక్కడ కావాల్సిన శాఖ గ్రంథాలయానికి పూర్తి స్థాయిలో మన గ్రంథాలయ వైపున దీనికి గ్రాంట్ మంజూరు చేస్తాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సుమారు ఒక 40 లక్షల నుంచి 50 లక్షల వరకు గ్రాంట్ ఇస్తాం ఇక్కడ. ఎందుకంటే దీనికి మన శాసనసభ్యులు శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారితో కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయానికి వచ్చే సెస్ మ్యాక్సిమం ఇక్కడ ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా సెస్ మీదే శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళకి 010 ద్వారా టీచర్స్కి ఇచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి నేరుగా శాలరీస్ లేవు. కాబట్టి మాకు వచ్చే సెస్లోనే శాలరీస్ కానీ పెన్షన్ కానీ మేమే ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మాకు జీతాల గ్రాంట్ వస్తుంది. అందులో సుమారు మాకు ఉండి నియోజకవర్గానికి, అలాగే ఉండూరు నియోజకవర్గానికి భీమడోలు 2 గ్రంథాలయాలు కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తాను. నేను ఆల్రెడీ మన ఉండి శాసనసభ్యుల వారికి, అలాగే ఉండూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, మన కన్యారంజనేకి కూడా చెప్పడం జరిగింది. ఇది P4 పద్ధతిలో పథకంలో పెట్టినట్లయితే మేము 40 నుంచి 50 లక్షల రూపాయలు మేము మంజూరు చేస్తాం దీనికి. అలాగే ఇక్కడ దాతల సహకారం కూడా తీసుకోమని చెప్పాను. ధర్మరాజు గారు కూడా నాకు మాట ఇచ్చారు, మీరు ఎంత ఇస్తే అంతే ఉంటే దానికి మీరు 40 లక్షలు ఇస్తే నేను 40 లక్షలు నేను కూడా డోనర్ సహకారం తీసుకుంటాను ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అలాగే ధర్మరాజు మన కన్యారాజు గారు కూడా మాట ఇచ్చారు. దీన్ని పూర్తి స్థాయిలో ఈ గ్రంథాలయ నిర్మాణానికి నా వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.